వంశీ ఆ ఇంటికి రావడం లేదు అంటున్నారు. ఇప్పటికీ వంశీ అక్కడ అడుగు పెట్టడం లేదు అంటే వంశీ మనసులో ఏముందో అర్థమవుతుంది కదా. ఇటు వర్ష కూడా నాకిచ్చిన మాట గురించి ఆలోచిస్తుంది. నేను మట్టిలో కలిసిపోయాను అని తెలిసి కూడా తను నా గురించే బాధపడుతుంది. వంశీకి మాత్రం దగ్గర కాలేకపోతుంది. అలా తూర్పు పడమరలా ఉన్నవారిని ఎలా కలపాలో నాకు అర్థం కావడం లేదు. నేనున్నాను కదమ్మా. వంశీ నా ఇంటికి నేను తీసుకొస్తాను. వాళ్ళిద్దరిని నేను దగ్గర చేస్తాను. వాళ్ళు మాట్లాడుకునేలాగా, మళ్లీ వాళ్ల మనసులో కలిసేలాగా, వాళ్ళిద్దరూ ఒకటవ్వాలనే ఆలోచన వాళ్లకు వచ్చేలాగా నేను ప్రయత్నిస్తాను. నీ ఆశయంలో నేను పాలు పంచుకుంటాను. నువ్వు విజయం సాధించడానికి నేను కష్టపడతాను. చాలా థ్యాంక్స్ తాతయ్య. నా అదృష్టమేంటో నాకు తెలీదు. నేను ఎన్ని తప్పులు చేసినా సరే నన్ను అభిమానించే వాళ్ళని ఆ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను ఏం చేసినా తాతీ మాత్రం నన్ను నెత్తిమీద పెట్టుకొని చూసేవారు. నాని కోపంలో నన్ను తిట్టినా ఎంతో అభిమానంగా ప్రేమించేది. ఇప్పుడిక్కడికి వచ్చేసినా నాకు సాయం చేయడం కోసం ఆ దేవుడు మిమ్మల్ని నాకు చూపించాడు. మీ ఇద్దరి దయ వల్ల నేను వర్షాని వంశీని కలపగలిగితే అంతకన్నా సంతోషం నాకుండదు. తప్పకుండా జరుగుతుందమ్మా. మంచి మనసుతో కోరుకున్నావు కదా, జరిగి తీరుతుంది. టమాటాలు, వంకాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, పచ్చిమిర్చి, కూరగాయలమ్మా, కూరగాయలు. ఇలారా, బుద్ధుందా నీకు? ఇంటి దగ్గరకు వచ్చేస్తావా? ఎవరైనా చూశారంటే ఎంత ప్రమాదం. ఎందుకు మేడం భయపడతారు? నేను కూరగాయలు అమ్ముకునే వాళ్ళ వచ్చాను. ఎవరైనా చూస్తే కూరగాయలు అమ్ముకుంటున్నానేమో అనుకుంటారు. నీ తెలివితేటలకు సంతోషించాను కానీ ఎందుకొచ్చావా చెప్పు. నాకు ఒక 50,000 కావాలి మేడం. డబ్బు కోసం ఏదో ఏటీఎంకెళ్ళి తీసుకున్నట్టు నా దగ్గరకు వచ్చి అడిగితే నేనెందుకు ఇస్తాను? అదేంటి మేడం, మీకు అంత సాయం చేశాను, మరి నాకు కష్టం వస్తే మీరు సాయం చేయరా? ఆ రోజు నువ్వు చేసిన సాయానికి నేను నీకు డబ్బిచ్చాను. పదే పదే ఇవ్వటానికి నా దగ్గర కూడా ఉండాలి కదా. చూడండి మేడం, నేను చేసింది మామూలు సాయం కాదు. కారు బ్రేకులు నాతో తీయించారు. ఆ అమ్మాయి అలా వెళ్ళి కారు యాక్సిడెంట్లో చనిపోయింది. మీకున్న పెద్ద అడ్డు తొలగిపోయింది. కానీ అది మీరు చేయించిన పని అని ఎవ్వరికీ అనుమానం రాలేదు. న్యాచురల్ డెత్ ఏమో అనుకున్నారు. మరి ఇంత చేసిన నాకు మీరేమిచ్చారు? కొంచెం డబ్బిచ్చారు. అందుకే ఇప్పుడు నాకు ఇంకొంచెం డబ్బు కావాలి. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? అయినా ఈ పని నేనే చేయించానని నువ్వు ఎవరికి చెప్పగలవు? చూడండి మేడం, మీలాంటి పెద్దవాళ్ళు మాతో ఇలా ఆడుకుంటారు కాబట్టే మా దారులు మాకుంటాయి. లేకపోతే మీ ఇంట్లో కారు బ్రేకులు తీయాల్సిన అవసరం నాకేంటి అని నేను బయట నోరు జారాను అనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నీ మాట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ కూడా నమ్మడు. కానీ నేను చెప్తే అది స్టేషన్ సీఐ కూడా వింటాడు. అది నీకు నాకు ఉన్న తేడా. తెలుసు మేడం, అందుకే నా ఫోన్లో ఆటో కాల్ రికార్డ్ అని ఒక ఫెసిలిటీని ఉపయోగించుకున్నాను. మీరు మాట్లాడింది ఆ ఫెసిలిటీ యూజ్ చేసి నేను రికార్డ్ చేశాను. దాన్ని నమ్ముతారుగా. ఏమైనా మా జాగ్రత్తలో మేము ఉంటాం, అది మీరు గుర్తించాలి. ఇప్పుడే వస్తాను, ఉండు. తీసుకో. ఇంకోసారి డబ్బులు అన్నావంటే మర్యాదగా ఉండదు. ఇదే చివరిసారి, వెళ్ళు. ఎందుకు మేడం కోపం? నేనేం లక్షలు అడగటం లేదు కదా, ఖర్చులకి డబ్బులు అడుగుతున్నాను. మళ్ళీ అవసరమైనప్పుడు
ఇలాగే కూరగాయలు అమ్ముకుంటూ వస్తాను. మీరు నాకు డబ్బులు ఇచ్చి పంపించండి. ఉంటాను మేడం. కూరగాయలమ్మా, కూరగాయలు, కూరగాయలమ్మా, కూరగాయలు, బీరకాయలు, బెండకాయలు, సొరకాయలు, టమాటాలు, కూరగాయలమ్మా, కూరగాయలు. అమ్మ మహి, ఇదంతా నీ ప్లానా? నేను ముందే అనుమానించాను. కారులో వెళ్ళిన సమంతాకి యాక్సిడెంట్ అవ్వడం ఏంటి అని. కానీ నువ్వు ప్రాణాలు తీయడానికి తెగిస్తావని ఊహించలేకపోయాను. పాపం పిచ్చి సమంత అనుకోకుండా ప్రమాదం జరిగిందేమో అనుకుంటుంది. కానీ తను ఎంతగానో నమ్మని ఈ గ్రాని చేసిన ద్రోహం తెలుసుకోలేకపోయింది. అదేంటమ్మా అలా చూస్తూ ఉండిపోయావు? నీ వంశీయే కదా, ఏదో కొత్త వ్యక్తిని చూసినట్టు చూస్తున్నావేంటి? వంశీ మీకెలా తెలుసు? మన అనుకున్న వాళ్ళ గురించి ఆలోచిస్తే మన వాళ్ళెవరో తెలుసుకోవడానికి ఎంతో టైం పట్టదు. మొత్తం తెలుసుకున్నానమ్మా. అల్లుడు దూరంగా ఎందుకున్నాడు అని ఇంటికి తీసుకొచ్చేశాను. నేను తప్పేం చేయలేదు కదా? లేదండి, నిజానికి మీరు చాలా గొప్ప పని చేశారు. రా వంశీ. అదేంటబ్బాయ్, గతంలో మనం ఎదురైనప్పుడు నువ్వెవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసింది కదా. నేనెవరో కూడా నీకు చెప్పాను. ఇంకా ఇక్కడ ఆగిపోతావేంటి? నువ్వు ఇంటికి అల్లుడివి. ఇంట్లో నీకు జరగాల్సిన మర్యాదలన్నీ జరగాల్సిందే. పద. ఏంటి వంశీ ఇది? నువ్వు ఈ మధ్య ఇక్కడికి రావడమే మానేశావ్. నాన్నమ్మ, తాతయ్య నీ గురించి ఎంతలా అడుగుతున్నారో తెలుసా? నువ్వు ఈ ఇంటికి దూరంగా ఎందుకుంటున్నావు? నేనెందుకు ఒంటరిగా ఉంటున్నానో నీకు తెలియదా వర్ష? నేను కోరుకున్నది జరగదు అని నువ్వు చెప్తున్నావు. నువ్వనుకున్నది జరగకపోయినా ఇది నీ ఇల్లు వంశీ. నువ్విక్కడుంటే బావుంటుంది అని అందరూ కోరుకుంటున్నారు. అదెందుకు ఆలోచించకూడదు? నాకు నచ్చిన వాళ్లతో నేనుంటే అది నాకు ఆనందంగా ఉంటుంది. నేను ప్రేమించేవాళ్ళు నా కళ్ళ ముందే నాకు దూరంగా ఉంటే అదెంత నరకంగా ఉంటుందో అనుభవించే నాకు మాత్రమే తెలుసు. అందుకే నేనిక్కడికి రాలేకపోతున్నాను. బాగుందయ్య నీ ఫిలాసఫీ, చాలా గొప్పగా ఉంది. మనకి నచ్చిన వాళ్ళు దూరంగా ఉంటే దూరం అయిపోతారు, దగ్గరగా ఉంటేనే దగ్గరవుతారు. వాళ్ళకి దగ్గరగానే ఉండి మనకి దగ్గరయ్యేలాగా మలుచుకోవాలి. అది మర్చిపోతే ఎలాగయ్యా? అదేంటమ్మా, అబ్బాయి ఏదో చెప్తే నువ్వు కూడా అలా ఆగిపోతే ఎలా? చూడు ఎంత చిక్కిపోయాడో. పాపం ఎప్పుడు తిన్నాడో ఏంటో. ముందు నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. నాకిప్పుడేమొద్దండి. అబ్బా, నీ పేరు చెప్పుకుని నేను తిందామనుకున్నానయ్యా, నువ్వు వద్దంటావేంటి? పదా. అమ్మా వర్ష, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చెయ్యి. అలాగేనండి. పదవయ్యా. కూర్చో వంశీ, కూర్చో. ఏం చేస్తున్నావు వర్ష? అదేనండి, వంశీకి టిఫిన్ పెడుతున్నాను. వంశీకి టిఫిన్ పెడుతున్నావా? వంశీకి నువ్వేమవుతావని అంత ఆప్యాయంగా వడ్డిస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావమ్మా? వంశీ వర్ష మీరు ఆగండి. వీళ్ళిద్దరూ ఎప్పుడో ప్రేమించుకున్నారు, అది జరిగిపోయిన కథ. తర్వాత వంశీ సమంత మెడలో తాళి కట్టాడు. కాని ఈవిడ గారి పుణ్యమా అని ఏ రోజు సమంత జీవితంలోకి ఇతగాడు రాలేదు. పాపం బతుకున్నంతకాలం
సమంత నా వంశీ ఎప్పటికైనా నా దగ్గరికి తిరిగొస్తాడు అని ఎదురు చూస్తూనే ఉంది. కాని ఎదురుచూపు మిగిలి తను మనకి కనిపించినంత దూరం వెళ్ళిపోయింది. ఈ వర్ష మాత్రం ఇప్పటికీ వంశీకి దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. మాటలు మర్యాదగా రానివ్వండి. వర్ష గురించి ఇంకొక్క మాటన్నా మర్యాదగా ఉండదు. ఏంటి మా అమ్మను బెదిరిస్తున్నావు? మర్యాద గురించి నువ్వు చెప్తే నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు సమంతకి భర్తవి, ఈ ఇంటికి అల్లుడివే కాని ఏ రోజు సమంతని నిన్ను సంతోషంగా నేను చూడలేదు. నీ వల్ల సమంత ఆనందంగా ఉన్నట్లు నేనెప్పుడు వినలేదు. నీకోసం ఎదురుచూసిన సమంత నువ్వు తన జీవితంలోకి రాలేదన్న బాధతోనే వెళ్ళిపోయింది. సమంత చనిపోవడానికి ఒక రకంగా కారణం ఈ వర్షనే. అలాంటి వర్ష మీద నువ్వు జాలి చూపిస్తున్నావా? చెప్పాను కదా, నా వర్ష గురించి ఇంకొక్క మాట మాట్లాడినా కూడా పద్ధతిగా ఉండదు. ఏంటి వంశీ ఇది? నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఆవిడంటే ఏదో తెలియక అలా మాట్లాడుతున్నారు. ప్లీజ్ నువ్వైతే ఆవేశపడకు. చూడు వర్ష, ఇలా మాటలు పడుతూ ఉండడం నీకు అలవాటు. నిన్నెవరైనా మాట అంటే భరించే శక్తి మాత్రం నాకు లేదు. నువ్వు బాధపడకూడదని ఎంత ప్రయత్నించినా నువ్వు బాధను అనుభవిస్తున్నావు. నీ బాధను చూసి నేను బాధపడేలా చేస్తున్నావు. మీరు నన్ను రమ్మన్నప్పుడు నేనింటికి రాను అని ఎందుకు చెప్పాను మీకిప్పటికైనా అర్థమైందా? మీరు అనుకున్నట్టు ఈ ఇల్లు ఉండదండి. ఇక్కడ ఇతరులని బాధ పెట్టేవాళ్లే ఉంటారు. నేను ప్రేమించిన నా మనిషిని ఏడిపించే వాళ్ళు మాత్రమే ఉంటారు. అందుకే ఈ ఇల్లంటే నాకు నచ్చదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వర్ష ఈ ఇంటి మనిషి, ఈ ఇంటి మనవరాలు. ఈ ఇంటి బాగు కోసం ఆలోచించే గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు బాధ పెడుతున్నారు. అది మీకు మంచిది కాదు. ఇక సమంత అంటారా? సమంతని నేను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదు. నా వర్ష మీద అనుమానం కల్పించి సమంత నాతో తాళి కట్టించుకుంది. అందుకే ఆ కట్టిన తాళికి నేనెప్పుడూ విలువివ్వలేదు. సమంత చనిపోవడానికి కారణం నా వర్ష కాదు. కానీ నా వర్ష నాకు దూరం అవడానికి కారణం మాత్రం సమంత. నువ్వు మా సమంత గురించి ఏం మాట్లాడినా నేను ఊరుకునేది లేదు. వర్ష ఈ ఇంటి మనవరాలు అంటున్నావు కదా, నేను చెప్తున్నాను, తను ఈ ఇంటి మనవరాలు కాదు. మా మామయ్య ఒప్పుకున్నంత మాత్రాన తను ఈ ఇంటి మనిషి అయిపోదు. మాకు ఎప్పుడు పరాయిదే. తనే మా బావగారి కూతురని నిరూపించుకునేంత వరకు ఈ ఇంట్లో ఒక మనిషిగా ఉంటుంది, కానీ ఈ ఇంటి మనిషి మాత్రం అస్సలవ్వదు. అది నువ్వు మర్చిపోకు. నమస్కారం బాబు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. బాబు గారు, మళ్ళీ ఓసారి నా తప్పుని క్షమించమని అడుగుతున్నాను. మనుషులకి ఆశ అన్నది సహజం కదా. ఇన్ని భూములు డబ్బు చూసేసరికి నేను సొంతం చేసుకోవాలని కక్కుర్తి పడ్డాను.
కానీ మీరు కష్టపడి సంపాదించిన సొమ్మిది కన్నతల్లి లాంటి ఊరికి ఇవ్వటం కోసం అని నేను తర్వాత అర్థం చేసుకున్నాను. మీ ఔదార్యం ముందు నేనెంత, నా బతికెంత అని నన్ను నేనే తిట్టుకున్నాను. నేను చేసిన తప్పుకి ఈ ఊరందరి ముందు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానయ్యా. నిన్ను మేం క్షమించాలంటే ముందు ఈ ఊరందరికీ నువ్వు పంచవలసినవన్నీ పంచాలి. అందరూ ఆనందంగా ఉండాలి. అప్పుడే మేము నిన్ను క్షమిస్తాం. ఏం చేసుకుంటావు వీరప్ప? ఈ ఆస్తులు అంతస్తులు ఎంత సంపాదించినా మనకు కడుపున పట్టినంతే మనం తినగలం, అంతకు మించి తినలేం కదా. ఆస్తులు పెరిగే కొద్దీ అత్యాశ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత కనీసం కంటి నిండా నిద్ర కూడా పోలేం. అలాంటి బ్రతుకు ఎందుకు? భగవంతుడిచ్చిన దాంతో తృప్తిగా ఉండాలి. మనకున్న దాంట్లో మనకు తోచినంత సాయం చేయగలగాలి. 10 మందిని ఆనందంగా ఉంచాలి. వాళ్ళ దీవెనే మనల్ని నడిపిస్తుంది. వాళ్ళ చిరునవ్వే మనల్ని గెలిపిస్తుంది. అది తెలుసుకో. చెప్పాను కదా బాబు, నా తప్పిట నేను తెలుసుకున్నానని. తీసుకున్నాయా? ఇవిగోండి బాబు మీరు పంపిన ఆస్తి పత్రాలు. నేను పేర్లు పిలుస్తాను, మీరే పనిచేయండి. ఇవి మా చేతులతో పంచాలన్న ఆశతో నిన్నడగలేదు. ఈ ఊరు వాళ్ళకి చెందాలన్న మనసుతో మేమిచ్చినవి వాళ్ళకి చెందవలసినవి నీ చేతులతో నువ్వే వాళ్ళకివ్వు. ఎవరెవరి పేర్ల మీదైతే నువ్వు తీసుకొని దోచుకోవాలనుకున్నావో వాళ్ళకి నువ్వే అందించి ఆ క్షమాపణేదో వాళ్ళనే అడుగు. నా పూర్ణ ఏం చెప్పినా నిజమే చెప్తుంది. తను చెప్పినట్టు చెయ్యి. అలాగే అయ్యా. నన్ను క్షమించండి. మీకు చెందవలసింది నేను తీసుకొని తప్పు చేశాను. తీసుకోండి. థ్యాంక్ యూ. మీ అవసరాలకు పనికొస్తుందని వాళ్ళు పెద్ద మనసుతో ఇస్తే నేను దోసుకోవాలనుకున్నాను. నన్ను క్షమించండి అమ్మా. ఇదిగోండి, ఇది మీదమ్మా. చూడు వీరప్ప, స్వార్థం తాత్కాలికంగా గెలిపిస్తుంది, కానీ ఖచ్చితంగా జీవితంలో ఓడిస్తుంది. నిస్వార్థంగా మంచితనంతో ఆలోచించేది ముందు ఓడిపోయినట్టుగా కనిపిస్తుంది, కానీ తర్వాత గెలిపించి తీరుతుంది. వాళ్ళు నిస్వార్థంగా ఇవన్నీ పంచారు. స్వార్థంతో దోచుకోవాలని నువ్వు అనుకున్నావు. ఈరోజు దోషిగా నువ్వు నిలబడ్డావు. దేవుళ్ళుగా వాళ్ళు కనపడుతున్నారు. ఆగండి 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 ఆగండి. మేము ఈ జిందాబాదులు అందుకోవడానికి, మీ అందరి దృష్టిలో దేవుళ్ళుగా మారిపోవడానికి ఈ పని చేయలేదు. మన ఊరంటే అమ్మతో సమానం. అమ్మ బాధపడుతూ ఉంటే ఏ బిడ్డ చూడలేడు. అందుకే ఈ ఊర్లో కష్టం రాకూడదని ఈ ఊరి మనుషులుగా మేం కోరుకున్నాం. ఇప్పుడే కాదు, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ కుటుంబం ఉందని, మీకోసం నిలబడుతుందని మీరందరూ ధైర్యంగా ఉండండి. మేమెక్కడున్నా ఈ ఊరి గురించే ఆలోచిస్తాం. ఇక్కడ మా పిల్లల పేరు మీద ఇవన్నీ చేస్తున్నాం. వాళ్ళు ఏ లోకంలో ఉన్నా సంతోషంగా ఉండాలంటే మీరు మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించాలి. అమ్మా, ఆ భగవంతుడు మీకు మీ పిల్లల్ని దూరం చేసి అన్యాయం చేసినా ఆ పిల్లల పేరు మీద ఇంతమందికి సాయం చేస్తున్నారు. తప్పకుండా వాళ్ళ ఆత్మలకి శాంతి చేకూరుతుంది. అయ్యా, నా పని పూర్తయింది కదా, నేను వెళ్ళొస్తానండి. చూడు వీరప్ప, ఇక్కడ నీకేదో అవమానం జరిగిందని నువ్వు అనుకోకు. ఇది తప్పు చేయాలి అనుకునే వాళ్ళకి గుణపాఠం కావాలి.
ఎప్పుడైనా సరే మనం కష్టపడి సంపాదించుకున్నదే మనదవుతుంది తప్ప అవతల వాళ్ళ కష్టాన్ని దోచుకోవాలని చూస్తే అది ఎప్పటికైనా సమస్యలే తీసుకొస్తుంది. అది తెలుసుకో. వెళ్ళు. ఏలవుతానండి. ఇంకేం చేయగలరండి? చూశారుగా, ఊరు జనమంతా వాళ్ళ వైపు తిరిగిపోయారు. మీరు సర్పంచ్ అయినా వాళ్ళకే జేజేలు కొడుతున్నారు. మీ మొహం మీదే ఉమ్మేసినట్టు చూస్తున్నారు. అక్కడ జరిగిన మనం సాల్దనా మళ్ళీ మళ్ళీ గుర్తు చేతనా? నన్ను ఇంత బాధ పెట్టినోళ్ళు పతి కొండటానికి లేదు. ముందు ముందు నువ్వే సొత్తాగా ఏం చేస్తాను రా. ఈ ఆస్తి మీకివ్వాలని పేపర్స్ తీసుకొచ్చాను. మరి పరాయి వాళ్ళ చేతుల్లో ఇంత ఆస్తి ఉండటం మంచిది కాదు అని తను నిర్ణయించుకుంది. మీకిస్తున్నాను. ఇదేంటి మమ్మీ, ఈ ఆస్తి పేపర్స్ నాకిచ్చిందేంటి? ఇది ఈ ఇంటి వారసురాలు కాదు అని దానికి కూడా తెలుసు. ఏ రోజుకైనా ఆ నిజం బయటకొస్తుంది కాబట్టి భయపడి ఆస్తి ఇచ్చేసింది.